ఒక్క ఇన్నింగ్స్ ముంబై కథనే మార్చేసింది. 44 పరుగులకే ముంబై 3 వికెట్స్ కోల్పోవడంతో మళ్ళీ ముంబై కథ మొదటికే వచ్చింది అనిపించింది. బట్ తిలక్ వర్మ ఆడిన సూపర్ ఇన్నింగ్స్ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్లలో ఫుల్ జోష్ నింపేసింది. ఆ తర్వాత బౌలింగ్లో కూడా ప్రో యాక్టివ్ మోడ్లో గుజరాత్ బ్యాటర్స్ని గజ్జా వణికించి భారీ విక్టరీ సాధించేశారు. ఎంత భారీ విక్టరీ అంటే ఈ సీజన్లో బిగ్ మార్జిన్, ఏకంగా 99 పరుగుల భారీ విక్టరీ సాధించేశారు. అయితే తిలక్ వర్మ మాత్రం బాస్ తుప్పు రేగొట్టాడు. తెలుగోడి దెబ్బకి గుజరాత్ గుబ గుయ్యుమంది. బాస్ తిలక్ వర్మ విలయతాండవం ఎలా సాగింది అంటే 22 బంతుల్లో కేవలం 19 రన్స్ మాత్రమే చేసిన తిలక్ చివరికి 45 బంతుల్లో 101 పరుగులతో నిలిచాడంటేనే అర్థం చేసుకోండి తిలక్ సునామీ బ్యాటింగ్కి జీటీ బౌలర్స్ ఎలా బెంబెలెత్తిపోయారు అని. ఈ సెంచరీ ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ. యాక్చువల్గా ముంబై టీం 14 ఓవర్స్కి కేవలం 103 రన్స్ మాత్రమే చేసింది, 4 వికెట్స్ కోల్పోయి. దాంతో మహా అయితే 160-170 రన్స్ చేస్తుంది అనిపించింది. అప్పుడే స్ట్రాటజిక్ టైమ్అవుట్. ఆ బ్రేక్లో ఎంఐ కెప్టెన్ హార్దిక్ తిలక్ వర్మని వేరే లెవెల్లో మోటివేట్ చేశాడు. దాంతో ఒక్కసారిగా జూలు విదిల్చిన తిలక్ వర్మ జీటీ బౌలర్స్పై విరుచుకుపడ్డాడు. ప్రసిద్ధ్ వేసిన 15th ఓవర్ ఫస్ట్ బంత్కి 6, సెకండ్ బంత్కి 4, థర్డ్ బంత్కి మళ్ళీ 4 కొట్టేశాడు. ఆ తర్వాత రసీద్ వేసిన 17th ఓవర్ ఫస్ట్ బాల్కి 6, సెకండ్ బాల్కి 4 బాధేశాడు. ఇక అశోక్ శర్మ వేసిన 18th ఓవర్లోనైతే విలయ తాండవం చేసేశాడు తిలక్. ఆ ఓవర్ ఫస్ట్ బంత్కి 6 బాది 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బాస్ 18th ఓవర్ ఫస్ట్ బాల్కి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన తిలక్ అక్కడి నుండి ఎలా అయితే సెంచరీ పూర్తి చేశాడో అది వేరే లెవెల్ విధ్వంసం. 18th ఓవర్ సెకండ్ బంత్కి 4, థర్డ్ బంత్కి 4, ఫోర్త్ బంత్కి 6, ఫిఫ్త్ బంత్కి మళ్ళీ 6, బట్ లాస్ట్ బాల్ డాట్. అయినా ఆ ఓవర్లో ఏకంగా 26 రన్స్ దండుకున్నాడు తిలక్. 19th ఓవర్లో ఓ 4 కొట్టిన తిలక్ చివరి ఓవర్కి ముందు 40 బంతుల్లో 80 రన్స్తో నిలిచాడు. ఐపీఎల్ హిస్టరీలో తిలక్ టాప్ స్కోర్ 84 అగెనెస్ట్ ఆర్సీబీ, అది 2023లో. మరి దాన్ని బీట్ చేస్తాడా, సెంచరీ నమోదు చేస్తాడా అని ముంబై ఫ్యాన్స్ అందరూ చాలా ఆతృతగా చూశారు. ముఖ్యంగా డగౌట్ నుంచి ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇక చివరి ఓవర్ వేయడానికి బంత్ అందుకున్నాడు ప్రసిద్ధ్. ఫస్ట్ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ వైపు 4 బాధేశాడు. సెకండ్ బంతికి భారీ 6 బాధేసి 90స్లోకి చేరాడు తిలక్. దాంతో సెంచరీ లోడింగ్ అనుకున్నారంతా. బట్ నెక్స్ట్ బంతికి సింగిల్ తీయడంతో అర్రే సెంచరీ మిస్ అయిపోనుందే అనిపించింది. అయితే రూథర్ఫర్డ్ కూడా సింగిల్ తీయడంతో స్ట్రైక్లోకి మళ్ళీ తిలక్ వచ్చేశాడు. ఆడడానికి 2 బంతులు 9 రన్స్ చేస్తే సెంచరీ, అంటే ఒక 6 ఒక 4 కావాలి అనుకున్నట్లే ఎగ్జాక్ట్లీ అదే చేశాడు తిలక్. ఫిఫ్త్ బంతిని ఓవర్ ఫైన్ లెగ్ పై 6 బాధేశాడు. చివరి బంతికి 4, దాంతో సెంచరీ పూర్తి చేసుకుని ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ చేశాడు. ఇది తిలక్ వర్మకి ఐపీఎల్ కెరీర్లో ఫస్ట్ సెంచరీ. ముంబై ఇండియన్స్ తరపున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. కేవలం 45 బంతుల్లోనే 7 6లు 8 4ల సాయంతో 101 పరుగులు సాధించేశాడు. ఈ సెంచరీ చేసి తానెంత సంతోషపడ్డాడో డగౌట్లో హార్దిక్ పాండ్యా అంతకు మించిన సెలబ్రేషన్ చేశాడు. యాక్చువల్గా ముంబై టీం మొత్తంలో ఈ కిర్రాక్ ఇన్నింగ్స్ ఫుల్ జోష్ని నింపింది. ఆ జోష్ బౌలింగ్లో కూడా కనిపించింది. ప్రతి ప్లేయర్, ప్రతి ముంబై ఇండియన్స్ ప్లేయర్ గ్రౌండ్లో తమ 100 కాదు 200% ఎఫర్ట్స్ పెట్టారు. ఫస్ట్ టైం ఈ సీజన్లో బుమ్రా ఫస్ట్ ఓవర్ వేశాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఒక్క వికెట్ కూడా దక్కించుకొని బుమ్రా ఫస్ట్ బంత్కే సాయి సుదర్శన్ని అవుట్ చేసేశాడు. అక్కడి నుండి ముంబై ప్లేయర్స్ గ్రౌండ్లో మెరుపులా కదిరారు. వరుసగా వికెట్స్ కూల్చడం, వేరే లెవెల్లో సంబరాలు చేసుకోవడం. ఈ సీజన్లో ఫస్ట్ టైం ముంబై ఇండియన్స్ కలిసి కట్టుగా ఒక టీంలా ఆడింది అనిపించింది. అలా ఆడింది కాబట్టి జీటీ లాంటి టీంని చిత్తుగా ఓడించగలిగింది. జీటీ మొత్తంగా కేవలం 100 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. ముంబై ఇండియన్స్ బౌలింగ్లో అశ్విని కుమార్ 4 వికెట్స్ కూల్చి గుజరాత్ ఓటమిని శాసించాడు. గజ్నఫర్ శాంట్నర్స్ 2 వికెట్స్ కూల్చారు. బుమ్రా, హార్దిక్ పాండ్యా 1 వికెట్ దక్కించుకున్నారు. మరి గుజరాత్ని చిత్తు చేసి గెలుపు బాట పట్టిన ముంబై ఇదే ఆటను కంటిన్యూ చేస్తుందా, ప్లేఆఫ్స్కి అర్హత సాధిస్తుందా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్
చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.